శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి 14వ తారీఖున కుంభరాశి నుంచి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area in Malkajgiri and doctor name is like Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. మీనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది. ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి, అలాగే వర్షాలు పడుతుంటాయి, ఎండలు వస్తుంటాయి. అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం. మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం. మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్నే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనుడు అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. సరే, అది పక్కన పెడితే మనకి మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్యభగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు, కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు, వివాహంలో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మరి సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మరి ఆ గ్రహాలు బలహీనపడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఏమైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది. సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని, మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన ప్లానెట్. అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కొన్ని కట్టుబాట్లు
గీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక. వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు. అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి, అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాలుగా ఉంటారు. సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు, కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని, ఆత్మబలాన్ని, వివేకాన్ని, సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలియడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది. అలాగే మినిస్టర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి, ఏదో ఒక అపవాదు, ఇలాంటి చెడ్డ పేర్లు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మరి లోక గోచారం ప్రకారం, అంటే దేశ గోచార ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి, అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల, సూర్యుడిని పూజించడం వల్ల, ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు. రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది, పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది, అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు, విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి, ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 మధ్యలో రవి సంక్రమణం, అంటే మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కన్యారాశి వారికి రవి వ్యయాధిపతి, అంటే ఒక విధంగా రవి రాశి వారికి ప్రభుత్వం వారి వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చిన్న స్థాయి వ్యాపారస్తులుగాను, చిన్న స్థాయి ఉద్యోగులుగాను ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది వైద్య వృత్తిగా ఉంటారు, న్యాయవాదులుగా ఉంటారు, వాళ్ళ పాటిని పెట్టి ఎక్కువ శాతం మీడియం పీపుల్ అంతా కూడా మీడియం మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తూ సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవారు ఎక్కువగా ఈ కన్యా లగ్నం లేదా కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. రవి 12వ స్థానంలో ఉండడం వలన బహుశా వీళ్ళ మీద ఎక్కువగా ఈ కన్యారాశి లగ్నం, కన్యా లగ్నం వారి మీద తల్లిదండ్రులు ఎక్కువగా వీళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే తండ్రి గారు అవ్వచ్చు, తాతగారు అవ్వచ్చు, ఇంకో కుటుంబ సభ్యులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, ఎక్కువగా వీళ్ళ మీద ఎవరో ఒకరు ఆధారపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు ఉండడం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు, అలాగే ఎక్కువగా రుణాలు ఉండడం వల్ల మధ్యతరగతి కుటుంబీకుల వలన ఏదో చదువు కోసం, పెళ్లి కోసం రుణాలు చేయడం, ఆ కుటుంబం చేసిన రుణం వీళ్ళ మీద పడటం వల్ల వీళ్ళ సంపాదన ఎక్కువగా ఈ వడ్డీలు కట్టాకి, ఈ విధంగా జీవితంలో ఎక్కువ నలుగుతూ ఉంటారు ఈ రాశి వారు. సో అటువంటి వారికి రవి ఇప్పుడు ఒక విధంగా 7వ స్థానంలోకి రావడం జరిగింది, 7వ స్థానంలోకి రావడం జరిగింది. రవి సెపరేటివ్ ప్లానెట్, స్వభావసిద్ధంగా ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు దూరం చేయడం జరుగుతుంటుంది. అలాగే వ్యయాధిపతి అవ్వటం వల్ల ప్రస్తుతం 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి వాయిదా పడడం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఏదైనా ఇబ్బంది కలగడం, ఏదో ఉద్యోగపరంగానో ఆరోగ్యపరంగానో ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా రవి
ఇప్పుడు బలహీనమై 7వ స్థానంలో శత్రుస్థానంలో ఉంటూ, అంటే శత్రుస్థానం అంటే వీళ్ళకి కన్యారాశికి అది బాధక స్థానం. ఆ బాధక స్థానంలో రవి ఉండడం వల్ల రవి కారకత్వాల ద్వారా జాతకుడికి బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వం వారి వల్ల, ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల, అవసరమైతే తండ్రి గారి వల్ల, దగ్గర బంధువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఒక విధంగా రాహు అక్కడ ఉండడం వల్ల, రాహు రవి కలియడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఇబ్బంది కలగవచ్చు, లేదంటే హెల్త్ ప్రాబ్లం రావచ్చు, కొన్ని నిందలు అపవాదులు కూడా రావచ్చు. ఒక విధంగా విపరీత రాజయోగం ఏర్పడడం వల్ల ఏంటంటే అనుకోని సమస్యలు ఏమైనా రావచ్చు. ఎందుకంటే ఏదన్నా గ్రహం తన ఉన్న రాశి నుంచి 8వ రాశిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెడ్డ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే చెడు ఫలితం ఇచ్చిన తర్వాత మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు 8 గళ్ళు దాటి సప్తమంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే ఈ సమయంలో కొంతమందికి అంటే ఒక విధంగా ఇది కొంచెం శాస్త్ర విరుద్ధమైన, ఆల్రెడీ వివాహమై ఏదో కారణం వల్ల భార్యాభర్తలు విడిపోయి ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఆల్రెడీ భర్తను కోల్పోయి ఉన్న వాళ్ళకి ఈ సమయంలో తిరిగి పునర్వివాహం లాంటిది జరగడం కూడా అవకాశం ఉంటుంది ఈ సమయంలో. అంటే ఏదన్నా ఒక విపరీత రాజయోగం అంటే ఈ విధంగానే ఉంటుంది. మరి ఈ విధంగా పునర్వివాహం జరగడం కానీ, ఎవరన్నా ఒకరు మీ యొక్క లైఫ్కి గ్యారంటీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పథకాలు కూడా మీకు అనుకోకుండా రావచ్చు. సో ఏదైనా మొత్తం మీద చెడు లాంటి మంచి ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. బట్ ఆత్మకారకుడైనటువంటి సూర్యభగవానుడు బలహీనమై 7వ స్థానంలో ఉంటూ రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు కొన్ని బలహీనతలకు కూడా లొంగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక వ్యసనానికో, బలహీనతకో, ఒక వ్యామోహానికో లొంగడం జరుగుతుంటుంది. స్వభావ సిద్ధంగా ధనం మోసపోవడం కానీ, ఈజీ మనీ అంటే ఏదన్నా ఈజీ మనీ అంటే మామూలుగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లో, షేర్ మార్కెట్, ప్యాకెటో, జోదం అలాంటి వాటికి కూడా లోనై కొద్దిగా మనస్తాపానికి గురవడం కానీ, లేదంటే జాతకుడికి దీర్ఘకాలికంగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఉంది. రాహు ఎంతసేపు కూడా ఏదన్నా ఒక అనెథికల్ కార్యక్రమాలకి, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకి, సాంప్రదాయ విరుద్ధమైన కార్యక్రమాలకి కారణమవుతుంటాడు. అది ఏది ఇచ్చినా కూడా కొద్ది విరుద్ధంగానే ఉంటుంది. పెళ్లి చేస్తే ఈ టైంలో సప్తంలో రాహు గురువు ఉన్న ఏదో ఒక మోసం జరగడం, ఇంటర్ కాస్ట్ మ్యారేజో, ఏదైనా వయసులో డిఫరెన్సో, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవాడు, ఈ విధంగా ఏదో ప్రాబ్లం లేకుండా ఫలితాన్ని ఇవ్వడం రాహు. అటువంటి ఆత్మకారకుడు రవి రాహు కలిసి ఉండడం వల్ల జాతకుడు కొన్ని బలహీనతలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా జాతకుడికి ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఉండాలంటే ఖచ్చితంగా రవి బలవంతుడై ఉండాలి. రవి ఎంత బలంగా ఉంటే మిగతా గ్రహాల ప్రభావం నుంచి ఖచ్చితంగా బయటపడతాడు. ఈ కారణం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు ఈ నెలంతా కూడా సూర్యభగవాన్ని ఆరాధించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం, అలాగే విధి విధానంగా ఆసనాల ద్వారా సూర్య నమస్కారం చేసుకుంటే ఇంకా మేలైన ఫలితం వస్తుంది. ఈ కారణం వల్ల ఆదిత్య హృదయం చదువుకోవడం ఇలాంటివి చేసుకుంటే రవి రాహు యొక్క కోరల నుంచి బయటపడి జాతకుడికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని, మంచి నేముని కూడా ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.